శ్రీ గురుభ్యో నమః. కర్కాటక రాశి వారి యొక్క రాశి ఫలితములను తెలుసుకుందాం. మొన్న మే 1వ తారీఖు నుంచి గురువు యొక్క స్థితి కూడా మారినది. ఆ యొక్క స్థితిని కూడా పరిగణలోకి తీసుకొని మొత్తం ఈ సంవత్సరం అంతా కూడా ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని పూర్తిగా వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను. వీడియోను పూర్తిగా చూడండి. మీకు ఏ విధమైనటువంటి పరిహారాలు చేయాలి అనేటువంటి విషయాన్ని, ఇక్కడ సమస్యలు వస్తాయి అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉంటాను. ఈ రాశి స్త్రీ పురుషాదులకు ఇద్దరికీ కూడా ధనానికి, విద్యకు, సంపత్తుకు, బుద్ధికి, సంతానమునకు కారకుడైనటువంటి గురుగ్రహము ఉత్తమ స్థానంలోనికి రావడం వలన ఎంత కష్టసాధ్యమైన పనైనా సరే సులభంగా సాధించేస్తారు. అమ్మా నా వల్ల కాదు అనేటువంటి పనిని కూడా సులభంగా సాధించగలిగే శక్తి మీకు వస్తుంది. ఈ గురుగ్రహ మార్పు వలన వ్యక్తిగతంగా, సాంఘికంగా మీ యొక్క గౌరవము, ప్రతిష్ట అనేది పెరుగుతుంది. మీలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యములు మీకు తెలుస్తాయి, అవి కూడా ఎక్కువ అవుతాయి. ఆ శక్తి సామర్థ్యములు డబుల్ అయి అధికార వర్గముగా ఉపకార లాభములు కలుగుతూ ఉంటాయంట. అధికారుల చేత మీరు ఉద్యోగులైనట్లయితే అధికారుల వల్ల మీకు ఉపయోగం కలుగుతుంది, అధికారుల మన్ననలను పొందగలుగుతారు. గృహ నిర్మాణాది పనులు కలిసి వస్తాయి. కొత్త ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి ఖచ్చితంగా చాలా మంచి కారణము. మీ జీవితంలో అద్భుతమైనటువంటి మార్పులు జరగబోతూ ఉన్నాయి. సంఘంలో గౌరవం లభించబోతుంది. చేసేటువంటి ప్రతి పని, అది ఏదైనా సరే, వ్యాపారమా, విద్య, ఉద్యోగం, వ్యవసాయం, ఏదైనా సరే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. కొత్త ప్రయత్నాలు ఏదైనా కొత్తగా ట్రై చేద్దామనుకున్నా కూడా అందులో కూడా విజయం సాధిస్తారు. బంధువర్గములలో మీ ప్రాముఖ్యత అనేది పెరుగుతుంది. ఎందుకంటే మీరు ఏది చేసినా కూడా విజయం సాధిస్తూ ఉంటారు. డబ్బు అనేది చాలా గొప్పగా ఉంటుంది. 14 ఆదాయం, 2 ఖర్చు, 12 చేతిలోనే ఉంటున్నాయి కదా. ఎక్కువ శాతం డబ్బు చేతిలో ఉంటుంది కాబట్టి డబ్బు ఉన్న వారి దగ్గర బంధువర్గంలో ప్రాముఖ్యత పెరుగుతూ ఉంటుంది. అన్ని రంగాల వారి యొక్క జీవనవృద్ధి, రాజ్య పూజ్యత అనేది పెరుగుతూ ఉంటుంది. కుటుంబంలో కూడా ఔన్నత్యము, ఆహ్లాదకర వాతావరణము అనేది ఉంటుంది. చిత్ర విచిత్ర వస్త్రమూలక ధనవ్యయం కలుగుతుంది. అంటే కొత్త రకమైనటువంటి వస్తువులు కొనాలి. ఏదో అంటారు కదా, కొత్త రకం వస్తువు వచ్చింది, అది అవసరం ఉన్నా అవసరం లేకుండా కొనాలి అనేటువంటి తత్వం ఉంటుంది మీకు. అదొక్కటి మీరు తగ్గించుకోండి. అనవసరమైనటువంటి ధనవ్యయం చేస్తుంటారు, అది మీకు పనికి రాకుండా కూడా కొంటూ ఉంటారు. దానివల్ల మీరు నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది. తలవని తలంపుగా అభివృద్ధి అనేది జరుగుతూ ఉంటుంది. కానీ అష్టమ శని అనేది మీకు ఉన్నదండి. దానివలన మీరు అనారోగ్య సంబంధమైనటువంటి బాధలు ఎదుర్కోవాల్సిన అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఉన్నట్లయితే కొంచెం ఇబ్బంది పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. రక్త సంబంధమైనటువంటి వ్యాధులు, ప్రధానంగా ధాతు బలము అంటే కండరాలు, ఎముకలకు, ముఖ్యంగా ఈ శని, అష్టమి శని అనేది ఎముకలకు సంబంధించి, యాక్సిడెంట్కి సంబంధించే ఎముకలు విరగడము, తుంటి విరగడము, నడుములో ఈ భాగములు, మోకాలు, పాదములు, ఈ భాగములలో బాగా ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. నరాలు గుంజడము కూడా అనేటువంటి సమస్య కూడా వస్తూ ఉంటుంది. కాబట్టి మీరు అనారోగ్యాన్ని ఏమాత్రం కూడా అశ్రద్ధ చేయవద్దు. చిన్న అనారోగ్యం అనిపించినా కూడా మీరు దాన్ని ముందుగానే చూపించుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఈ శని దోషం వలన కలత్ర వంశపీఠలు కూడా కలుగుతుంటే అవకాశం ఉంటుంది. అంటే భార్యాభర్తల మధ్య భార్య వైపు వారి నుంచి ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంది, భర్త వైపు వారి నుంచి ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మీరిద్దరు బాగున్నా కూడా బయట వారి నుంచి ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది. వాహన ప్రమాదాలు కూడా ఖచ్చితంగా అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. వీలైతే దూర ప్రయాణాలకు మీరు డ్రైవింగ్ చేయకండి, డ్రైవర్ని తీసుకొని వెళ్ళండి. చాలా ఆచితూచి ప్రయాణాలు చేయండి ముందు వెనక. సోదర సోదరులు కూడా అనుకూలిస్తారు. పెద్దల యొక్క అనుగ్రహము, గురువుల యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది. స్త్రీ సహాయం లభిస్తుంది. నూతన బాంధవ్యములు అంటే కొత్తగా పెళ్ళిళ్ళు అవ్వడము అనేవి కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. శుభకార్యములు, పెళ్లి కాని స్త్రీ పురుషులకు ఖచ్చితంగా ఈ సంవత్సరం వివాహం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కొత్త ఇల్లు కొనాలనుకున్నా, కొత్తగా భూమి కొనాలనుకున్నా, అమ్మాలనుకున్నా, పాత గృహంలో మార్పులు చేయాలనుకున్నా ఇవన్నీ కూడా విజయం సాధిస్తారు. నూతనమైనటువంటి వృత్తులలో మీరు అడుగుపెట్టేటువంటి అవకాశం ఉంటుంది. గుప్త స్త్రీ సమావేశములు, విహార వినోదాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. పుణ్యక్షేత్రమును సందర్శించేటువంటి అవకాశం ఉంటుంది. మీరు మనశ్శాంతి అనేది మీకు బాగా ఉంటుంది ఈ సంవత్సరం. గతంలో ఎడబాటుగా ఉన్నటువంటి భార్యాభర్తలు కూడా కలుసుకునే అవకాశం ఉంటుంది. మొత్తంగా చూసినట్లయితే ఆనందకరమైనటువంటి జీవితాన్ని ధైర్యంతో మీరు గడుపుతూ ఉంటారు. ఉద్యోగులకు ప్రమోషన్లు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో మీరు మీ పనికి తగ్గ గుర్తింపు అనేది వస్తుంది. రాజకీయ నాయకులకైతే అద్భుతమైనటువంటి కాలం అని చెప్పవచ్చు. కానీ ఎన్నికల్లో మీరు డబ్బులు ఎక్కువగా ఖర్చు పెడితేనే, ఆర్థికంగా నిలదొక్కుంటేనే విజయం సాధించగలుగుతారు. అది చాలా ప్రధానంగా ఉంచుకోవాలి.
ఇక వ్యాపారస్తులకైతే అద్భుతమైనటువంటి కాలం. మీరు ఆశించిన దానికంటే కూడా అధికమైనటువంటి లాభాలు వస్తాయి. గతంలో కంటే గొప్పగా ఉంటుంది. జాయింట్ వ్యాపారస్తులు ఉన్నట్లయితే వారికి భాగస్వామ్యులతో ఇంకా బాగా వృద్ధి అనేది ఉంటుంది. స్థిరాస్తులు వృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది. విద్యార్థులకు అనుకున్నటువంటి చోట మీరు సీటు పొందేటువంటి అవకాశం, ఉద్యోగం పొందేటువంటి అవకాశం అనేది ఉంటుంది. వ్యవసాయదారులకైతే 2 పంటలు కూడా మంచిగా పండుతాయి, మంచి ఆదాయం పొందుతారు, రుణములు తీరుతాయి, గృహంలో శుభకార్యాలు చేస్తారు, కౌలుదారులకు కూడా లాభాలు వస్తాయి. చేపలు, రొయ్యలు, చెరువులు ఉన్నటువంటి వారికి గత సంవత్సరం కంటే కూడా గొప్ప ఆదాయం వస్తుంది. పౌల్ట్రీ రంగంలో ఉన్న వారికి కూడా మంచి లాభం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మొత్తంగా చూసినట్లయితే గురుబలం వల్ల పట్టిందల్లా బంగారమా అన్నట్లు ఉంటుందన్నమాట. మీ మాటే చెల్లుతుంది, మీరే ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తారు. గర్భిణీ స్త్రీలకు శస్త్రచికిత్స ద్వారా డెలివరీ అయ్యేటువంటి అవకాశం కూడా కనబడుతూ ఉన్నది. పుత్ర సంతానం కలిగే అవకాశం ఉన్నది మీకు అధికంగా. దాదాపుగా 70% పుత్ర సంతానమే కలిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అదొక మీకు ఆనందకరమైనటువంటి విషయం. మొత్తం మీద మంచి యోగదాయకమైనటువంటి కాలము, ఊహించని విధంగా జీవిస్తారు. కాబట్టి మీ మీద దృష్టి అనేది ఎక్కువ ఉంటుంది. ఇంత గొప్పగా ఉన్నప్పుడు మీ మీద నరదృష్టి ఎక్కువగా ఉంటుంది, నరఘోష ఎక్కువగా ఉంటుంది. అష్టమ శని ప్రభావం ఈ 2 ఉండడం వలన మీరు మంగళవారము, శనివారము నియమాలు పాటించండి. ప్రతి శనివారం రోజు ఆంజనేయ స్వామి వారి దేవాలయానికి వెళ్ళి కనీసం ఒక 5 ప్రదక్షిణలు చేసి ఆంజనేయ స్వామి వారి యొక్క సింధూరాన్ని నుదుటన ధరించండి. మంగళవారం రోజు అమ్మవారి యొక్క దేవాలయానికి కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి కానీ వెళ్తూ ఉండండి. తద్వారా దృష్టి దోషము అనేది తగ్గుతూ ఉంటుంది. ఇంకా వీలైతే నరఘోషకు, శనిగ్రహానికి శాంతి చేయించుకొని యంత్రాలు ధరించినట్లయితే ఇంకా విశేషమైనటువంటి ఫలితములు వస్తాయి. ఇది కర్కాటక రాశి వారి యొక్క ఫలితములు. మరొక రాశి వారి యొక్క ఫలితములను మరొక వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. శ్రీమాత్రే నమః. స్వస్తి. జై శ్రీరామ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. శ్రీమాత్రే నమః. స్వస్తి. జై శ్రీరామ్.